శుభ శబ్ద స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా. అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా. కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో, కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో దేవుని స్తుతించి ఆరాధితాం, దేవుని స్తుతించి ఆరాధితాం. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ప్రభు క్రీస్తునాథుని చే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా ప్రభుని సాన్నిధ్యములో దేవుని చెంత నిలువబడి తపస్సు కాలములోని మొదటి వారములోని మొదటి శుక్రవారం రోజున మనందరము కూడా భగవంతుని సాన్నిధ్యములో ఉండగా ఈ రోజున దేవుని వాక్యములు మనతో మాట్లాడబోతున్న మాటలన్నీ కూడా మన హృదయాలకు దగ్గరగా ఉండాలని ప్రభువుని అడుగుదాం. ఈ తపస్సు కాలములో నీవు నేను చేయి ప్రతి త్యాగక్రియ మనందరినీ కూడా ప్రభువునకు మరింత దగ్గర చేయాలని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్యబలిలో ప్రత్యేకముగా రేపటి దినమున పాదయాత్ర చేయబోతున్నటువంటి మన సంఘ బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించి వారు మన సంఘము నుండి వనదల వరకు కూడా రేపు ఉదయం 4 గంటల నుండి వారు పాదయాత్ర కొనసాగించచ్చు ఉండగా దేవుడు వారి మంచి మనస్సును, దేవుడు వారికి ఇచ్చిన తలంపులను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి దీవించాలని, వారికి కావలసినటువంటి మంచి శక్తి సామర్థ్యాలు చక్కగా వారు వనదల వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నడిచే సామర్థ్యాన్ని, శక్తిని ఆ దయగల దేవుడు ప్రభు వారికి అనుగ్రహించాలని, నడవబోతున్న 8 మంది 10 మందిని దేవుడు చక్కగా ఆశీర్వదించి వారికి కావలసినటువంటి మంచి విజ్ఞానం, మంచి ఆ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ప్రార్థిద్దాం. అలాగే ఈ దివ్యబలిలో ప్రత్యేకముగా కాసాని థోమాస్ తేజమ్మల కుటుంబాన్ని, ముఖ్యముగా తేజమ్మకు చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని, కుటుంబంలో పరిస్థితులన్నీ దేవుడు దీవించాలని మనందరము కూడా ప్రార్థిద్దాం. ఈ ఉద్దేశములతో పాటు ఇక్కడ చేరిన మనందరి యొక్క వ్యక్తిగత కుటుంబ ఉద్దేశాలను దేవుడు ఆలకించాలని ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మొదటి పట్టణములు ఎస్కేయేలు గ్రంథములోని వచనములను మనము ఆలకిస్తూ ఉన్నాం. పాపి తన మార్గమును బదలి నాతో నడిస్తేనే నేను సంతోషిస్తాను, కానీ అతడు తన పాపములు మరణించటం వలన నాకు సంతోషము కలుగదు అని ప్రభువు పలుకుతూ ఉన్న మాటలను మొదటి పట్టణములు ఆలకిస్తూ ఉన్నాం. సువార్త పట్టణములు మన అందరము కూడా మత్తయి సువార్తలోని వచనములను ప్రభు అంటూ ఉన్న మాటలు, మొదటి వచనములోని 20వ వచనంలో ప్రభు అంటున్న మాటలు, ఇతరుల కంటే మెరుగైన జీవితం అంటే దాని అర్థం ఇతరులతో పోల్చుకొని అని కాదు. మన జీవితము మెరుగైనదిగా ఉండాలి, మన జీవితము దేవునికి దగ్గరగా ఉండాలి, మన జీవితము దేవునికి చెందినదిగా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. కావున ఇతరుల కంటే, ముఖ్యంగా
ప్రభువు చెప్పిన ఆ యొక్క వ్యక్తుల కంటే నీ జీవితము మెరుగైనదిగా ఉండాలి, అది దేవునికి మెరుగుగా అనిపించాలి, కానీ ఈ చుట్టుపక్కల చూచే వారికి కాదు అన్న మాటను బట్టి. కావున మన జీవితం మెరుగుగా ఉండాలని, మన యొక్క మెరుగైన జీవితం దేవునికి అర్పించి నడిపించాలని ప్రభువుని అడుగుతూ ఈ దివ్యబలిలో పాల్గొనే సమయములో చేసిన తప్పులకు ప్రాయచిత్తపడుతూ ప్రభువు నుండి క్షమాపణ పొందుతూ అందరం యోగ్య విధముగా ఈ దివ్య పూజలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములకు పొందుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు పాస్కా నియమములకు బద్దులై జీవింతురుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము అందరి ఆధ్యాత్మిక జీవితములను ఫలింపచేయునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించినేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును, అతని మంచి పలుకులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషం కలుగునా, అతడు తన పాపం నుండి వైదొలుగుట వలన కాదా అని యావే ప్రభువు నుడుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యం నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడనేని, దుష్టులు చేయు హేయమైన కార్యములను చేసినేని అతడు బ్రతుకునా, అతడు బ్రతకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు, అతని ద్రోహములకును పాపములకును అతడు చచ్చి తీరును. కానీ మీరు యావే ప్రభు చేయనది సబబు కాదని పలుకుదురు. ఇజ్రాయేలులారా వినుడు, నా మార్గము సబమైనది కాదా? మీ మార్గమే సబమైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యం నుండి వైదొలగి చెడ్డకు పాల్పడి చనిపోయినేని తన దుష్కార్యములనే చనిపోయిను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని తన ప్రాణమును కాపాడుకొను. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపము నుండి వైదొలగెను కనుక చావునకు త్రప్పి బ్రతుకును. ఇది ఏలినవారి వాక్కు. ఆలమైనది యెహోవా నీ నామము, మోషే నిన్ను ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే నిన్ను ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మకు నుందునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము
20వ వచనము నుండి 26వ వచనము వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించరనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించబడిన మాటను మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానించువాడు న్యాయసభ ముందుకు కొనివచ్చును. తన సోదరుని అవివేకి అని పిలుచువాడు నరకాగ్నిలోబడును. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యతపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించెను, న్యాయాధిపతి నిన్ను పరిచారకులకు అప్పగించెను. అంతటి నీవు చెరసాల్లో వేయబడుదువు. నీవు చెల్లించవలసిన రుణములు కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది క్రీస్తు సువార్త. మీకు స్తుతి కలుగును గాక. సువిశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక. ఆమేన్. ప్రభు క్రీస్తునాథునిచే మికిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా తపస్సు కాలములోని మొదటి వారములోని మొదటి శుక్రవారములోనికి ప్రవేశించి వచ్చి ఉన్నా. 9వ రోజున మనందరము కూడా ముగించుకోబోతూ ఉన్నాం. మరి ఈ శుక్రవారం రోజున మనందరము ప్రభువు నుండి ఏమి నేర్చుకోవాలని వచ్చాం. చక్కగా మన యొక్క పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి, మనకున్నటువంటి అవసరాలన్నీ కూడా ప్రక్కన పెట్టి, ఈ దివ్యబలిలోను ఈ యొక్క శిలువ మార్గములో నేను పాల్గొనాలి అని అందరం ఆతృతతో చక్కగా రావటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మంచిది. నీవు నేను వచ్చి కూర్చున్న నీవు నేను, ఈ శిలువ మార్గములో పాల్గొన్న నీవు నేను ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? చక్కగా నేను చెప్పకపోతే పక్కవాడు ఫీల్ అవుతాడు, నాకే ఛాన్స్ ఇవ్వాలి అని, మైక్ నాకివ్వండి అని చెబితేనే, ఆ స్థలాన్ని చదివితేనే నాకు ఆ రోజు పుణ్యం లేక నిద్ర రాదు అన్న మావంతో వస్తూ ఉన్నాము. ఈ రోజు నాకు ఛాన్స్ ఇచ్చిద్దా? సిలువ పట్టుకోవడానికి నేను ముందెళ్ళాలా? క్యాండిల్ పట్టుకోవడానికి నేను ముందెళ్ళాలా? తోసుకొని వెళ్ళాలా? ఈ మనసులో అసూయ ఉన్నంత వరకు, నీ మనసులో కక్ష ఉన్నంత వరకు, నీ మనసులో పక్కవాడి మీద చెడు ఉన్నంత వరకు నువ్వు ఎన్ని మోసినా, ఎన్ని చేసినా, ఎన్ని యాత్రలు చేసినా నిరుపయోగమే. ఈ రోజున ప్రభువు నేర్పుతూ ఉన్నది అదే కదా. మొదటి పట్టణములో, పాపి తన పాపములో మరణించటం వలన నాకు సంతోషము ఆనందము కలుగదు. ఆ పాపి తన మార్గమును వైదొలగి నన్ను అనుసరిస్తేనే, అలాగని మంచివాడు మంచిని విడనాడి చెడులోకి వెళితే, నేను ఎప్పుడూ మంచి చేశాను కదా 100 సంవత్సరాల క్రితం, ఆ మంచి నాకు ఉండిద్ది కదా అని అనుకుంటే సరిపోదు. నీవు కడ వరకు కూడా మంచివానిగానే జీవించాలి. అదే కదా ఈ రోజున మొదటి పట్టణంలో మనము చదువుకున్న మధ్య వాక్యాలను ఒకసారి గమనిస్తే, మనము దాదాపుగా 21వ వచనం నుండి చదువుకుంటూ వచ్చాం. 25వ వచనం దగ్గర ఎక్కడో మనం ఈ వాక్యాలు చూస్తూ ఉంటాం. సజ్జనుడు ఆ తన సత్కార్యముల
ఆ వైదొలగి ఆ చెడ్డకు పాల్పడి ఆ చనిపోయినేని ఆ తన దుష్కార్యముల వలననే తన దుష్కార్యముల వలనని చనిపోయెను. తర్వాత వచ్చినవమ్మా దుష్టుడు ఆ తన పాప కార్యముల నుండి ఆ వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులను చేసినేని తన ప్రాణములను దక్కించుకొను. తర్వాత వచ్చిన అతడు తన తప్పులను తెలుసుకొని అదండి మన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగెను కనుక అతడు మరణమునకు తప్పించుకొని బ్రతుకును. తర్వాత వచ్చిన ఇశ్రాయేలీయులారా మీరు యావే ప్రభువు చేయు పని న్యాయమైనది కాదని పలుకుదురు. మనలో చాలా మంది అనుకుంటాం ఈ వాక్యములు కష్టముగా ఉన్నవి, దేవుని మార్గాలు కష్టముగా ఉన్నవి, దేవుని మాటలు కష్టముగా ఉన్నవి, ఇది ఎలాగ సాధ్యం, ఇది దేవుడు అన్యాయముగా మాట్లాడుతూ ఉన్నాడు అని మనలో చాలా మంది మేము అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తర్వాత వచనములలో, నా మార్గము న్యాయమైనది కాదా, సబబైనది కాదా, మీ మార్గములే న్యాయమైనవి కావు. చెప్పునదేమనగా అదండి నీవు నేను చేసిన పనులను బట్టే తీర్పు విధిస్తారు. అంతేకాని ప్రక్కవాడు నీకు చేసినది కాదు, నీవు ప్రక్కవాడికి చేసినది, నీ మనసులో ఉన్న దానిని బట్టి, నీవు నడిచిన విధమును బట్టి, నీవు జీవించిన విధమును బట్టి దేవుడు నీకు ఇవ్వవలసిన తీర్పును ఇస్తాడు. అంతేకాని ఇది వాళ్ళ వలన, వీళ్ళ వలన, పక్క వాళ్ళ వలన అన్నది లేదు. నీవు జీవించిన విధమును బట్టి, నీ ఆత్మీయమైన జీవితమును బట్టి. అందుకే ఈ రోజున సువార్తలో 20వ వచనములో ప్రభు ఏమంటూ ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీ యొక్క పనులు ఎలాగుండాలట, నీతివంతమైన జీవితము జీవిస్తేనే తప్పక పరలోక రాజ్యమున మీకు అదండి. నీవు దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే ఇతరులతో పోల్చుకోమని ప్రభు అంటం లేదు ఇక్కడ. ఇతరుల కంటే ఉన్నతమైన జీవితం, దేవుడికి నచ్చిన జీవితం జీవించాలని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, కావునని మరి నీవు నేను కూడా ఈ రోజున మనము నీతివంతమైన జీవితం, దేవునికి నచ్చిన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే మనము దేవుని రాజ్యములోనికి వారసులం అవుతాం. ఏ విధంగా జీవించాలన్నది కొద్దిగా 2-3 వాక్యాలను బట్టి ధ్యానించుకుందాం. గమనించినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో 25వ వచనం దగ్గర మనం కొన్ని వాక్యాలు చదువుతూ ఉన్నాం. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, అదండి మనందరము కూడా బాహ్య శుద్ధికి ఇంపార్టెంట్ ఇస్తాం. ఈ శరీరం యొక్క ఆకర్షణకు మనము ముఖ్యంగా ఇస్తాం. మంచి సోపు, మంచి అవన్నీ వాడతాం కదా, బాహ్య సౌందర్యము కాదు. అంతే కదా, మనం ఇంటిలో ఏదైనా ఒక వస్తువు ఉంటే, వండే వస్తువు, బయట దానికంటే లోపలను ఎక్కువగా శుభ్రం చేస్తాం. ఎందుకు? మళ్ళీ అన్నం వండాలంటే ఆ పాత్ర లోపల బాగలేకపోతే వండలే. అలాగని నీ హృదయము, నీ అంతర్కలము, నీ జీవితములోని అంతర్భాగము, దేవుడు చూచే భాగము ఏ విధముగా ఉన్నది. బాహ్యము కావాలి, మంచిదే, అందరికి చక్కగా కనబడాలి. అది నీ సువాసనతో రాలేం కదా, మంచి వాసనతోనే రావాలి. నీ సువాసనతో రావాలి కానీ నీచు వాసనతో రాలేం కదా. అవునా? బాహ్యముకు మంచిదే, కానీ బాహ్యము కంటే అంతరంగమైన ఆలోచన, అంతరంగం నుండే కదా కుట్రలు, కుతంత్రాలు, ఆలోచనలు, చెడు తలంపులు, ఇతరులు మోసం చేసేవన్నీ వచ్చేది ఇక్కడి నుంచి బయటకు వస్తాయి. లోపలికి వెళ్ళేది అంత సమస్య ఏదీ లేదు. ఇవేం తిన్న తర్వాత అన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళింది. కానీ లోపలి నుండి బయటకు వచ్చేది
నీ ఆలోచన నుండి బయటకు వచ్చేది, నీ నోటి ద్వారా బయటకు వచ్చేది, నీ మాట ద్వారా బయటకు వచ్చేది దేవుడు గమనిస్తూ. నీ ఆలోచన, నీ అంతఃకలమైన ఆలోచన అదే కదా. మీరు బాహ్యానికి మీరు చాలా ఏమంటున్నారు ఆయన వాక్యములో, మీరు పళ్ళెములను గిన్నెల యొక్క వెలుపలి భాగములని శుద్ధి చేయుచున్నారు, అంతరంగము పూర్తిగా దౌష్ట్యములతోనూ దురాశలతోనూ మనము దయాలు గురువైన నేను. కొంతమంది మరి చెప్పకూడదు, బాగుండదు, పేరుకే నిలబడతా, కానీ మా హృదయాలు, మా ఆలోచనలు, మా తలంపులు ఏ విధముగా ఉన్నాయి, నన్ను నేను ఏ విధముగా దేవునికి దగ్గరగా చేసుకుంటూ ఉన్నాను. కొంతమంది బయటకు చెప్పరు. ఎప్పుడు ప్రెషర్ కుక్కర్, మనకు తెలుసు కదా, అన్నం వండుతూ ఉంటాం కూరంతో, కుక్కర్ మీద పెట్టి విజిల్ పెడతాం కదా. సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా అందులో ప్రెషర్ కుక్కర్ అంతా, ప్రెషర్ అంతా తయారై ఉడికిన తర్వాత ఆ విజిల్ వచ్చి ఆ గ్యాస్ అంతా బయటికి వెళ్ళాలా, లేకపోతే పగిలిపోయింది. అలాగనే మన జీవితాలు కూడా పైకి మాత్రం ప్రెషర్ కుక్కర్ లాగా ఉంటూ ఉన్నాయి అందంగా, కానీ లోపల ఉడుకుతూ ఉన్నాయి. ఎప్పుడు ఛాన్స్ వచ్చిందా నాకు, ఎప్పుడు కొట్టొచ్చా, ఎప్పుడు తిట్టొచ్చా, ఎప్పుడు ఏం చెయ్యొచ్చు, ఆ సమయం ఈయన ఎప్పుడు చూసినా నా గురించే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఛాన్స్ వచ్చింది ఈ ఫాదర్ గారు తొందరగా ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండేది మా దగ్గర నుంచి, ఇలాంటి వ్యక్తి మాకు వద్దయ్యా అని ప్రభువుని అడిగేవారు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. కావున ఈరోజు ప్రభు అంటూ ఉన్నది, మన అంతరంగము నిర్మలముగా ఉండాలి, మన అంతరంగము నీతియుక్తముగా ఉండాలి, మన అంతరంగము దేవునికి చెందినదిగా ఉండాలి. ముందు ఒక విధముగా, వెనుక ఒక విధముగా ఉండకూడదు. అందుకే మనము మోసగాండ్రుగా కాకుండా, కీడు చేసేవారిగా కాకుండా మేలు చేసేవారిగా ఉండాలి. ఇక రెండవది ఏమిటి? మత్తయి సువార్తలోని అదే అధ్యాయంలో 23వ వచనం దగ్గరికి వెళదాం, ముందు వచనం దగ్గరికి వెళదాం. ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. చూడండి, మనం వాడుకునే వస్తువుల మీద కూడా 10% ఇవ్వాలని కొంతమంది చెప్తూ ఉన్నారు ఈ రోజుల్లో. బయటికి వెళ్తే మీరు ఆయిల్ కొనుక్కొస్తే ఆయిల్లో 10వ భాగం ఇవ్వాలి. ఏమంటారు, ఉల్లిపాయలు కొనుక్కొస్తే 10వ భాగం ఇవ్వాలి. పుదీనా కొనుక్కొస్తే, మటన్ కొనుక్కొస్తే, చికెన్ కొనుక్కొస్తే కదా వాటిలో అడుగుతున్నారు. కానీ ఏది అడిగా తర్వాత వచ్చినమ్మా, అతి ప్రధానమైన న్యాయమును అదండి, ధర్మశాస్త్రములు ఏమని వ్రాయబడి ఉన్నది, నీ పొరుగు వారిని ప్రేమించు, అది వదిలివేస్తూ ఉన్నా. మాకు ఆ వస్తువులు వస్తే చాలయ్యా, నీ సావు నువ్వు సావు, నాకు నెల భాగంలో నాది ఏమంటే దశమి భాగమో ఇంకో భాగమో, లేకపోతే మనకు క్యాథలికుల ప్రకారం ఫ్యామిలీ కార్డులో నాకు నెల రావాల్సిన 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు నాకు ఇస్తే చాలయ్యా, మీ చావు మీ చావండి అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తుంది. రోజున ప్రభు అడుగుతున్నది అది కాదు, నీ అంతరంగమును బట్టి. ఇదిగో, నీ సోదరుడు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గర నీ చేత నేను సహాయం చేసే బిడ్డగా నీ ఉన్నావా? దేవునికి చెందిన బిడ్డగా నీ ఉన్నావా? ఒకసారి ఆలోచించుకోమని ప్రభు అడుగుతున్నారు. ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా, అదే అధ్యాయములో 28వ వచనం ఒక్కసారి చూద్దాం. అటులని మీరును బయటకు నీతిమంతుల వలె కనిపించినను లోపల కపటముతోను కలుషముతోను నిండి ఉన్నారు. పైకి మాత్రం గుడికి వచ్చినప్పుడు ఫాదర్ గారండి అది చేస్తే బాగుండండి, ఇచ్చేస్తే బాగుండండి, అలాగ మన చర్చిని డెవలప్ చేయాలని చాలా మంచి మాటలు చెప్తాం. మనసులో మాత్రం కుళ్ళుతో, కుతంత్రముతో, వీడికెందుకురా, వాడికెందుకురా, అదెందుకురా, ఇదెందుకురా అని 2 నాలుకల ధోరణి. అందుకే పాముకు 2 నాలుకలు ఉంటాయి. గమనించండి, ముఖ్యంగా పాముకి 2 నాలుకలు ఉంటాయి. బయటికి వచ్చినప్పుడు 2 నాలుకలు ఇలాగుంటాయి. అదే కదా కాటేస్తే 2 ఘాట్లు పడతాయి. అవునా, పాముల వలె 2 నాలుకల ధోరణి నీకు నాకు వద్దు. నిజాయితీగా
నిక్కచ్చిగా ఫాదర్ ముందు ఒక విధంగా, ఫాదర్ లేనప్పుడు ఆయన అలాంటోడ్రా ఇలాంటోడ్రా నాతోడు చెప్పాడ్రా ఇలాగ అన్నాడ్రా అని గురువులను కించపరిచే విధంగా మాట్లాడే వారందరికీ ఈరోజు వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు నీతి మార్గములో లేవు. నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకున్నావా ఫాదర్ గారి మాదిరిగా? ఫాదర్ గారి పొడిగంగి వేసుకున్నా, నువ్వు చొక్కా వేసుకున్నావు అంతే. వైట్ అండ్ వైట్ వేసుకో, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ వేసుకో, లేకపోతే గోల్డ్ వేసుకో, ఏ వేసుకున్నా నీ హృదయంలో మార్పు రానంత వరకు నీవు సున్నము కొట్టిన సమాధితో సమానము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏ విధంగా జీవిస్తే దేవుని దగ్గరికి వస్తామంటే, మనము రోమీలకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చూద్దాం. ఏ విధంగా జీవిస్తే దేవునితో ఉండగలం ఒకసారి గమనిద్దాం. ఆయన సంకల్పము వలన ఎట్లైనను చివరకు మిమ్ము చేరుకొనగలుగుటకై సర్వదా ప్రార్థించుచున్నాను. ఏలయనా మిమ్ము చూడలేని అమ్మా రోమీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనం. ఏలయన విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును. అదండి, నీవు విశ్వాసము కలిగి ఉంటే, ప్రభువునందు నమ్మకము కలిగి ఉంటే, ఎన్ని ఇక్కట్లు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, నేను నమ్మిన దేవుడు, నేను విశ్వసిస్తున్న ప్రభువు నన్ను చెయ్యి విడువాడు అని నీలో నమ్మకము కలిగి జీవించాలి. తర్వాత వచ్చిన విశ్వాసం మూలమున అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచును. మానవుల భక్తిహీనతపై దౌష్యముపై మరొకసారి చదువుదాము 17వ వచనం. ఏలయన మనుషులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయును సువార్త వ్యక్తపరచుచున్నది. అది విశ్వాసము మూలముగా, అదండి విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అదండి, మన విశ్వాసములో ఎదగటానికి ప్రయత్నించాలి. ఇక రెండవది హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసరహితులకు ఏ మానవుడు దేవునిని సంతోషపెట్టాలి విశ్వాసము మూలముగా. ఇక మూడవది, మన హృదయములు రూపాంతరము చెందితేనే. అదే కదా కీర్తన 51:10 వచనం ఒక్కసారి చూచినప్పుడు, కీర్తన 51:10 వచనం. నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరము దేవుని యందు స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పు. అదండి, మనము రూపాంతరము చెందాలి. హృదయములో, ఆలోచనలలో, నడవడికలో, నడతలో రూపాంతరము చెందాలి అని వాక్యము కోరుతుంది. దేవా నాలో నిర్మలమైన హృదయమును సృజింపుము, నూతనత్వమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము అన్న మాటలను బట్టి, నాలుగవదిగా ప్రేమ కనికరము కలిగిన వారిగా జీవించాలి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో కానీ, మత్తయి సువార్త 23వ అధ్యాయం 39వ వచనాలను గమనించినప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న వాక్యాలు రెండు కూడా ప్రేమ కనికరము కలిగి జీవించాలి అన్న మాటలను బట్టి. నీ పొరుగువాని వలె అమ్మా 22:39 మత్తయి 22:39. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువానిని ప్రేమింపు అన్న మాటలను బట్టి ప్రేమ కనికరము కలవారిగా ఉండాలి. ఇక దేవుని వాక్యానుసారం నడిచే వారిగా ఉండాలి. అదే కదా మనము కీర్తన తెలిసిన వాక్యమే 119వ కీర్తన 105వ వచనం ఏమని పలుకుతూ ఉన్నది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అలాగని యాకోబు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనం, వినువారిగా మాత్రమే కాకుండా దాన్ని పాటించే వారిగా ఉండాలి. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనక దానిని ఆచరించు వారిగా, పాటించు వారిగా, ఆచరింపని వాడు ముఖమున మనం లెగవగానే
మన స్నానం చేయగానే తలదూకోగానే బొట్టు పెట్టుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్తాం. మన ముఖం చూసుకొని ఎంత బాగున్నాం అనుకుంటాం. కానీ ప్రక్కకి తిరగగానే నీ ముఖం నీకే కనబడదు. అలాంటి జీవితము మంచిది కాదు. అద్దం ముందుకు రాగానే అబ్బాయి ఎంత బాగున్నాను, ఈ రోజు నా ముఖం బాగుంది, చాలా బాగా నిద్రపోయాను, నాకు ముఖం లావైంది, ఆహా అని అనుకుంటాం. అది కాదు, దానికంటే గొప్ప జీవితం మనము జీవించాలి. కావున మరి మనము క్షమిస్తూ ఇతరులను మన్నించే వారిగా కొలస్సీలకు వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూసినట్లయితే 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనను మరి యొక్కని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉండొచ్చు, ఒకరిని ఒకరు క్షమించుచు సహించుచు క్షమించవలయును. మీరు క్షమించుకున్నట్లే అమ్మా మిమ్ము క్షమించినట్లే మీరును ఒకరినొకరు క్షమించుకొనాలి. అది అది దేవుడు ఈ రోజు మనందరినీ కోరుతూ ఉన్నది. మొదటి పట్టణములో యెహెజ్కేలు గ్రంథములు 18వ అధ్యాయంలో విన్న వచనములు కానీ ఈ రోజున ప్రభు మనతో మాట్లాడినటువంటి సువార్తలో ఉన్నటువంటి వచనములు కానీ ఇతరుల కంటే నీతియుక్తమైన జీవితము జీవించడమే తప్ప మీరు పరలోక రాజ్యమున ప్రవేశింపరు అన్న మాటను బట్టి మనము పరలోకంలో ప్రవేశించాలి అంటే మన యొక్క ఆంతరంగికము దేవునికి చెందినదిగా ఉండాలి, దేవుని మెచ్చేదిగా ఉండాలి. ఏలైనా ఆయన మనలను తన రక్తముచి వెలయిచ్చి కొన్న ఈ దేహము ఆయనది కావున దీన్ని అపవిత్రపరచరా. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, ఈ దేహముతో చేయరాని పనులు చేస్తూ ఉన్నాం, ఈ దేహముతో చేయకూడని పనులు చేస్తూ ఉన్నాం. వివాహమైన తరువాత అది వేరే విషయం, భార్యాభర్త ఇరువురు కలిసి జీవించడం అది వేరే విషయం. వివాహము కాకముందే ఈ దేహాలను పాడు చేసుకుంటూ త్రాగుబోతుతనానికి, తిరుగుబోతుతనానికి, ఆ యొక్క మద్యపానానికి, లేకపోతే ఆ పొగ త్రాగటానికి దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్న వారందరి కోసం ఈ రోజున ప్రార్థిద్దాం. దేవుడు మన హృదయాలను ఈ దేహాన్ని ఎప్పుడు పవిత్రమైన ఆలోచనతో ఉంచే విధముగా దీవించమని, మన అంతఃకరణలను ఆయన చెందిన దానిగా మలచమని అందరము కూడా ఈ దివ్యబలిలో ప్రార్థన చేసుకుందాం. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుమో మోదముతో, చేకొనుమో మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, మీరు నేను కలిసి అర్పించే బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణముల ద్వారా మమ్ము మీతో సఖ్యపరుచుకున్నటకును మరలా మాకు రక్షణను అనుగ్రహించుటకు మీరు చిత్తగించుతురి. ఇది మీ ప్రాభవమునకు కనికరమునకు చిన్నముగానున్నది. కావున మేము తీసుకుని వచ్చిన ఈ బలి అర్పణములను దయతో అంగీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి కలిత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనసు నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహూకరించితరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నేను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటిని మనసును కేంద్రీకరింపక సుస్థిరమైన వాటిని మా మనసు లగ్నము చేయ ప్రేరేపించుచున్నారు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరం నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడు, సకల పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అర్పించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవమస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములయందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మాలియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ముఖ్యముగా ప్రభువా, ఈ దివబులలో పాల్గొంటున్న బిడ్డలను, కుటుంబములను మీ ఆశీర్వాదములతోనూ మీ కృపతోనూ మీ దయతోనూ దీవించమని నడిపించమని అడుగుతున్నాము. ప్రభువా, ఈ రోజున మీ యొక్క ఆత్మీయతను బట్టి మమ్మందరిని దీవించమని, ఈ రోజున ప్రభా మేము మొదటి శుక్రవారం రోజున ఈ దివబలిలో పాల్గొంటూ ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభువా మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. గడిచిన దినములలో మమ్మలను మా సంఘమును నీ ఆత్మీయతతోనూ మీ దయతోనూ నడిపించినందుకు వందనములు ప్రభువా. ఈ రోజు ప్రత్యేకముగా మమ్ము ప్రార్థించమన్న వారిని మేము ప్రార్థిస్తామని మాట ఇచ్చిన బిడ్డలందరినీ ప్రభువా పేరు పేరున మీకు అర్పించుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకంగా ప్రభువా రేపు ఉదయం 4 గంటల నుండి పాదయాత్ర చేయబోచున్నటువంటి మా సంఘ బిడ్డలందరినీ దీవించమని అడుగుతూ ఉన్నాము. ప్రభువా, వారు ప్రభువా మా సంఘము నుండి గుణదలకు వెళ్ళిచ్చి ఉండగా వారి మార్గములు వారికి కావలసిన మీ ఆత్మీయ శక్తిని దయచేయమని, చక్కగా వారి యొక్క పాదయాత్రను ముగించుకునే విధముగా దీవించమని, మీ ఆత్మీయతతో వారిని నడిపించమని వినయముతో అడిగి ప్రార్థన చేయుచున్నా. ఈ సమయములో ప్రభువా మీ నామమును బట్టి అడుగుచున్నా, మీ దయను బట్టి అడుగుచున్నా, మీ కృపను బట్టి అడుగుచున్నా. దీవించమని ప్రభువా ఈ రోజున ప్రభా మమ్మలను మా కుటుంబములను దీవించమని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభువా ఈ రోజున మమ్ము ప్రార్థించమన్న వారిని మరొకసారి జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నాం. థోమాస్ మరియు తేజముల కుటుంబాన్ని దీవించమని,
ప్రభా దంపతులకు కావలసిన మీ ఆశీర్వాదాలు దయచేయమని, ముఖ్యంగా తేజమ్మకు చక్కని ఆరోగ్యమును ప్రభా శారీరక స్వస్థతను దయచేయమని, మిమ్మల్ని ఆరాధించే బిడ్డగా మీ యొక్క దేవాలయంలో మేము ప్రార్థించే బిడ్డగా మరొకసారి దీవించమని అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రభా అనారోగ్యంతో బాధపడుచున్న వారిని మీకు అర్పించుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ తపస్సు కాలంలో ప్రభా తపో క్రియలు చేయించు మమ్మలను మీకు అర్పించుకున్న ఈ తరుణములో ప్రభా మా సంఘంలో ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా ఇంటర్మీడియట్ పరీక్షలు రాయించున్న బిడ్డలందరికీ మీ ఆశీర్వాదాలు దయచేయమని, చక్కని జ్ఞానమును, వివేకమును, తెలివితేటలను ఈ పరీక్షా కాలంలో వారికి కావలసిన మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్న 10వ తరగతి పరీక్ష సిద్ధమవుతున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేయుచున్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దాయి చూపి దేవుని కన్య తల్లి మరియమాతతోను, ఆమె నిగ్రహవరుడైన పునీత జోజప్ప గారితోను, ప్రతపోస్త్రులతోను, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను ఒక నిత్య జీవములో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, గడిచిన 20 సంవత్సరాలుగా దేవుడు నాతో ఉండి మరి ఈ రోజు నేను గురుపట్టాభిషేకం పొంది 20 సంవత్సరాలు ముగిస్తూ ఉన్న తరుణములో దేవుని యొక్క కృపతో నేను చేసిన ప్రతి పనిని బట్టి ఆయనకు తోడుగా ఉన్నందులకు గాను గడిచిన 20 సంవత్సరాలుగా ఆయన కృపలో, ఆయన పరిచర్యలో నేను చక్కగా ముందుకు వెళ్లే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన కృతజ్ఞతగాను ఆ ప్రభుని నేను ప్రార్థిస్తూ ఉండగా, మరి రాబోతున్న రోజుల్లో కూడా దేవుని కృపతో ఇంకా ముందుకు వెళ్లే మంచి మనసును నాకు దయచేయమని అడుగుతూ అందరము కలిసి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనతో ప్రభువుని వేడుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మా ప్రేమికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళని మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులకు వంచిన మా ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరికొకరు మా ప్రభు ఇచ్చిన సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుగా ఆహ్వానింపబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. కాపాడుదురుగాక. ఆమేన్. ఉత్తమ మనస్తాపు జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు నితిలేని సకల మేళల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి.
ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయదు నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకనరారే దైవ జలమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకనరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని సిలువదారి యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం లోకనరారే దైవ జనమా. లోకనరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని సిలువదారి యేసు ప్రభుని ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకనరారే దైవ జనమా. కన్నుల వెలిగే కాంతి కిరణం శాంతిని వసగే పుణ్యతీర్థం. కన్నుల వెలిగే కాంతి కిరణం శాంతిని వసగే పుణ్యతీర్థం లోకనరారే దైవ జనమా. లోకనరారే దైవ జనమా. జీవజ్యోతి యేసు ప్రభుని జీవజ్యోతి యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం లోకనరారే దైవ జనమా. లోకనరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని సిలువదారి యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకనరారే దైవ జనమా. కన్నుల వెలిగే కాంతి కిరణం శాంతిని వసగే పుణ్యతీర్థం. కన్నుల వెలిగే కాంతి కిరణం శాంతిని వసగే పుణ్యతీర్థం లోకనరారే దైవ జనమా. లోకనరారే దైవ జనమా. జీవజ్యోతి యేసు ప్రభుని జీవజ్యోతి యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకనరారే దైవ జనమా. జీవమునసగే స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తి. జీవమునసగే స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తి లోకనరారే దైవ జనమా. లోకనరారే దైవ జనమా. లోకమాన్యుడు యేసు ప్రభుని లోకమాన్యుడు యేసు ప్రభుని ప్రభుని శరీరం
సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా సిలువదారి యేసు ప్రభుని సిలువదారి యేసు ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. మంచి చేసువా దాసురాలని నేను దేవుడివారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలుచున్నారు నా ఎంకులను ఎంచినారు అని దేవుడివారి ఎదుట పూర్వకాలం మందు దావీదు దిగుదర్శి వదుచిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుడివారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలపు చే ధ్యానించని సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దయప్రేమను సుకృత పుణ్యములను నా పాపం మీద నిజమైన మనస్తాపమును వారి దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం మందు ముద్రింపాచనాదరింపు వాలేనని నా మంచి చేసువా దేవుడు వారిని నా ఆత్మ యొక్క అమలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి 2వ వారం మొదటి వారాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. మనం అనేకమైన విషయాలను ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క తపస్సు కాలంలో ముఖ్యముగా మరి మార్చి నెల నుండి మార్చి నెల 2వ వారములు అనగా 13, 14, 15 3 రోజుల పాటు మనము ఈస్ట్ ఇబ్రహీంపట్నం ఆ చర్చి ఆవరణలో మన యొక్క 3 రోజుల ప్రార్థనా కూడికలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. చిన్న గమనిక ఇక్కడ, ఇది వారు ఆ చర్చిలో అంటే ఆ సబ్ స్టేషన్ లేక ఆ గ్రామం వారు ఏర్పాటు చేసే కూడిక కాదు, మనము విచారణగా అక్కడ చేసుకుంటూ ఉన్నాం. చాలా మంది అనుకుంటూ ఉన్నారు వాళ్ళేదే కదా ఆ చర్చిలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారులే ఖర్చులు అని అనుకుంటూ ఉన్నారు చాలా మంది. అది తప్పమ్మా. మనకిక్కడ కొద్దిగా ఈ ప్రదేశం లోపలికి ఉన్నది, కొద్దిగా రావటానికి పోవటానికి రాత్రులు మంచిది కాదు అన్న భావనతో అక్కడ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారి పరిధిలో వారు సహాయం చేస్తూ ఉన్నారు, మన పరిధిలో మనం కూడా సహాయపడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కావున అందరూ కూడా మీకు ఉన్న దాన్ని బట్టి భగవంతుడు మీకు బలవంతం ఏమీ లేదు. మనం అనుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ భగవంతుని ఆశీర్వాదంతో వెళ్ళిపోతాయి. కానీ నీ వంతుగా దేవునికి ఏదైనా ఇవ్వగలవా అని ఆలోచించుకొని ఆ యొక్క ఖర్చులకు ఆ 3 రోజుల భోజనాలు కావచ్చు, వచ్చిన ఫాదర్లకు కాక మ్యూజిషియన్లకు కావచ్చు, మరి మనము కూడా వారికి ఇవ్వాలి. కావున మరి మన సంఘం అంతా కలిసి అక్కడ చేసుకుంటున్నాం, ఏదో కానీ వేరే వాళ్ళు కాదు. ఇది గమనించండి, చిన్న మనవి. ఇక రెండవది 22వ తారీఖు ఆదివారం, మార్చి 22 ఆదివారం మన దేవాలయములో ఉదయం 9:30 నుండి సాయంత్రం 3:30 వరకు ఉపవాస కూడిక ప్రార్థన ఉంటుంది. ఫాదర్ క్లరీషన్ ఫాదర్ గారు వస్తూ ఉన్నారు. కావున ఆ రోజు సాయంత్రం వెళ్ళే సమయంలో అందరికీ కూడా చిన్న భోజనం ఉంటుంది. దానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాం. ఇక 19వ తారీఖు రేపు ఆదివారం లేక ఎల్లుండి, అది 2-3 తారీఖుల లోపు ఎవరైతే పేర్లు ఇస్తారో అది కూడా ఒక 40 మంది అయితేనే ఉంటుంది, లేదా దాన్ని కూడా క్యాన్సిల్ చేయటం జరుగుతుంది. ప్రస్తుతానికి ఒక 15 మంది 16 మంది పేర్లు ఇవ్వటం జరిగింది. 40 మంది దాటితేనే వెళుతారు, లేదంటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఆ రోజు యథావిధిగా అది గురువారం ఏదో వస్తుంది, యథావిధిగా పూజలు ఉంటాయి, ఏ ప్రోగ్రాము ఉండదు. కావున దయవుంచి గమనించండి, ఇక్కడ బలవంతం ఏమీ లేదు. అంతేగాని వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాలి, నేను ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలి. 500 అనగానే కొద్దిగా మనం ఆలోచిస్తాం. ఒక మనిషికి 500 అంటే చాలా ఎక్కువ నా దృష్టిలో. అయినా కానీ మరి బస్సు వాళ్ళకి నేను నా సొంత జేబులో ఇవ్వలేను, నా ఇంటి దగ్గర ఇవ్వడానికి మా అమ్మ నాన్న కూడా లేదు. కావున అది మనందరం కలిసికట్టుగా వెళ్ళాలి, కలిసికట్టుగా రావాలి. ఎవరి అన్నం వాళ్ళదని కూడా ముందే చెప్పారు. కొంతమంది అంటూ ఉన్నారు, ఫాదర్ మేము అరేంజ్ చేస్తాం అంటూ ఉన్నారు. మీరు అరేంజ్ చేస్తారు, తర్వాత వాళ్ళకి రుచిగా లేకపోతే నా మీదకి వస్తాయి అన్ని. ఎందుకు రుచిగా తినాలని కొంతమందికి వస్తుంది,
కాబట్టి రుచిగా నేను పెట్టలేను, కాబట్టి నేను వండేవాడిని కాదు. కాబట్టి అందువలన ఎవరి క్యారేజ్ మీ ఇంట్లో వండుకొని తెచ్చుకుంటే ఎంత చేదైనా వసంతగానే ఉండిద్ది ఆ కూర అన్నం కదా కదా. ఎప్పుడు పొరుగువారిది కాదు, మనది కూడా చక్కగానే వండుకుంటాం. కాబట్టి మనకు రేపు ఎల్లుండి ఆదివారం 1వ తారీఖు అని డెడ్ లైన్ ఇచ్చి ఉన్నాను. కావున ఆ రోజులోపు ఎవరైతే పేర్లు ఇస్తారో వారందరికీ 40 మంది అయితే, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, పేర్లు మాత్రమే తీసుకున్నాను. అనుకోవచ్చు ఫాదర్ గారు డబ్బులు తీసేసుకుంటారేమో, నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఇలాంటి చాలా మంది చాలా రకాలుగా బ్యాక్ బైటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వెనక తిట్టేవాళ్ళు, చెప్పేవాళ్ళు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. ఈ వయసులో నాకు అవసరం లేదు. 48 నుండి 49కి వచ్చిన తర్వాత ఈ వయసులో ప్రశాంతంగా బీపీ షుగర్ లేకుండా వెళ్ళిపోతే మంచిది. అన్నీ నామే చేసుకుంటే నేను కూడా మీ మాదిరిగా రోజు హాస్పిటల్ చుట్టూ తిరగాలి. అంత అవసరం నాకు లేదు, అంత అవసరం నాకు వద్దు కూడా. నాకుండే రోగాలు, నాకుండే సమస్యలు నాకున్నాయి. కావున దయవుంచి అన్నిదా భావించవద్దు. ఈ సంవత్సరం ఎక్కువ పనులు నేను పెట్టుకోలేదు, ఎందుకంటే కిలీశ్వరం దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. పోయిన బుధవారం చర్చి పడగొట్టడం జరిగింది. రేపటి నుండి పునాదులు తీయటం ప్రారంభిస్తూ ఉన్నారు. కావున నేను ఆ పనిలో కొంచెం బిజీగా ఉంటాను. దాని వలననే ఇలాంటి ఇతర ప్రోగ్రాములు నేను తీసుకోవట్లేదు. లేకపోతే కొంతమంది అడిగారు, ఫాదర్ అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, మీరు చాలా ప్రోగ్రాములు ఉన్న వాటిని చక్కగా చేసుకుంటే చాలు, కొత్తవి మనకొద్దు ఉన్న వాటిని. కావున మరి ఈ సంవత్సరం మరి ఈ రేపు ఎల్లుండి లోపు ఎవరైనా పేర్లు ఇస్తారో 40 పేర్లు దాటితే మాత్రమే ఆ యొక్క బస్సు యాత్ర ఉంటుంది. లేదంటే 3వ తారీఖు నేను వాట్సాప్ మెసేజ్ పెడతాను, క్యాన్సిల్ అయిందంటే క్యాన్సిల్, ఉందంటే ఉందని చెప్తాను. కావున 4వ తారీఖు నుండి నేను కొద్దిగా కోటాలకు ప్రీచింగ్కి వెళుతూ ఉన్నాను బయటికి. ఒక 7 రోజులు 8 రోజుల పాటు నా కోసం ప్రార్థించండి. నేను వెళ్ళబోయే సంఘాలన్నీ కూడా నేను ఎక్కడైతే దేవుని వాక్యాన్ని ప్రచురించబోతూ ఉన్నాను, పరిచయం చేయబోతూ ఉన్నాను, ఆ బిడ్డలందరూ కూడా దీవించబడాలని, ముఖ్యంగా నేను ఆశీర్వదించబడి నేను చెప్పేది నేను ఆచరించే బిడ్డగా దేవుడు నాకు తోడ్పాటుగా ఉండాలని సంఘమంతా మీరంతా నా కోసం ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. కావున దయవుంచి నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొని నా పరిచర్యను దేవుడు దీవించాలని ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు మాకు జీవాహారముగా ప్రసాదించిన దివ్య సంస్కారం మమ్ము నవజీవముతో నింపునుగాక. మా పాత విధానముల నుండి మమ్ము విముక్తిని గావించి రక్షణ పరమరహస్యములు మమ్ము భాగస్థులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు సదా దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదు
పచ్చగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా. జయశ్రాజ్ మిక్కిలి పరిశుద్ధ హృదయమా, జయశ్రాజ్ మిక్కిలి పరిశుద్ధ హృదయమా, జయశ్రాజ్ మిక్కిలి పరిశుద్ధ హృదయమా, నిత్య సహాయ మాత, నిత్య ఆరోగ్య మాత, పరిశుద్ధ మరియమ్మ, పునీత జోజప్ప గారా, పునీత అంతోని వారా, సకల పునీతులారా, పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున.